నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దసరా వేళ బాలీవుడ్ నటి సిమి గరేవాల్ ఈమె ఒక ట్వీట్ పెట్టిన కాసేపట్లోనే డిలీట్ చేసింది. కానీ డిలీట్ చేసినంత మాత్రాన ఈమె మనసులో ఉన్న అభిప్రాయం జనాలకు ఇంకా తెలియదు అనుకుంటోందా? అసలు ఇలాంటి వాళ్ళని చూస్తుంటే ఎక్కడో ఏంటి మనుషులు అనిపిస్తోంది. అసలు ఆమె పెట్టిన ట్వీట్ ఏంటి ఏది అంటే వేటు ఎస్ఎంఎస్లో వచ్చిన ఒక పోస్టర్ని మా వాళ్ళు చూపిస్తారు చూడండి. చూశారు కదా, డియర్ రావణ్ అట. డియర్ రావణ్ అంటే అదేదో సినిమా టైటిల్ అనుకునేది కాదు, రావణాసురుడిని డియర్ అని పిలుస్తోంది మేడం. డియర్ రావణ్, టెక్నికల్గా మీరు చెడ్డవారు కాదు, చిలిపివారు. సీతకు మంచి ఆహారం ఆశ్రయం ఇచ్చారు, మహిళా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారు, మ్యారేజ్ రిక్వెస్ట్ వినయంగా చేశారు, రాముడు చంపుతున్నప్పుడు క్షమాపణలు చెప్పారు, మా పార్లమెంట్లలోని సగం మంది కంటే మీరు చాలా ఎడ్యుకేటెడ్ అని పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో పోస్టును డిలీట్ చేసిండట. రావణాసురుడట ఈమెకు చిలిపివాడికి కనిపించిందట. పాపం సీతకు సెక్యూరిటీ పెట్టి ఆహారాన్ని ఇచ్చి పెళ్లి చేసుకుంటా అని రిక్వెస్ట్ చేసిండ. సిగ్గులేదు? పెళ్ళయి భర్తతో ఉన్న ఆడామను సీతమ్మను మారు వేషంలో ఎత్తుకొని వస్తే ఆడు రిక్వెస్ట్ పెట్టినట్టుంది. భర్తతో తనకంటూ ఒక జీవితం ఉంటే, మెడలో 3 ముళ్ళ బంధం అనే ఒక తాడు ఉంటే, ఆ తాడుకు విలువిచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడు నీడగా నిలవాలి అని పెద్దలు చెప్పిందుంటే, అలాంటి దాన్ని పాటించే ఒక మహాసాధ్విని తీసుకెళ్ళి భర్తకు దూరంగా కూసోబెడితే నీకు పాపం ఆమెను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చిండా? పెళ్లి చేసుకుంటా అని రిక్వెస్ట్ చేసిండా? ఇజ్జత్ అనిపిస్తలేమ్మా కొంచెమైనా? ఆడాంవేనా నువ్వు? పెళ్ళైన ఆడదాన్ని ఎత్తకెళ్ళి ఎవడైనా పెళ్లి చేసుకుంటా అంటే ఆడు గొప్పోడా? నీకు గొప్పోడా? సీతమ్మను ముట్టుకుంటే సస్తాడాడు, ఆడికో శాపం ఉంది తెలుసా? అందుకని ముట్టుకోలే, కాపలా పెట్టిండా? ఆమె కన్నీళ్ళకు కారణం కాలే, ఊరికి క్షమాపణ చెప్పిండా? ఛీ, గీ రావణాసురుణ్ణి ప్రేమించేటోళ్ళు గీ కలియుగంలో ఇంకా ఉన్నారు. గింత జరిగినా కూడా ఒక ఆడామై ఉండి పెళ్ళైన ఆడామని ఎత్తుకొని వెళ్తే అదేదో చాలా గొప్ప విషయంలాగా చాలా గొప్పోడు అని మాట్లాడతాడంటే వీళ్ళని చూస్తుంటే నిజంగా కొంచెం అసహ్యంగా ఉంది. మీకేమనిపిస్తోంది? నేను చెప్పిన మాటల్లో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. ఇలా రావణాసురుణ్ణి ప్రేమించే ఆడోళ్ళని ఏం చేయాలంటారు? శిలిపోడటైనా ఆయన శిలిపి షాట్లు ఈమెకేం తెలిసినాయో మరి. ఏ తల్లి, మారు వేషంలో పోయి ఆడపిల్లని ఎత్తకపోతే చిలిపితనమా? ఇంకా నయం, రేపు ఎవడైనా అత్యాచారం చేస్తే పాపం వాళ్ళ కోరికల వల్ల చేసిందంటవేమో. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. మళ్ళీ మీరు ఒక సెలబ్రిటీలు, హీరోయిన్లు, మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. అవునంటారా కాదంటారా? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి. అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి. ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.